ఇప్పుడు ఈ కవిత విషయం ఏంది? ఇప్పుడు ఈ లెటర్ గోల్ ఏంది? ఇప్పుడు ఎక్కడ చూడు కవిత లెటర్ అంటుర్రు. ఈ కవిత లెటర్ విషయానికి వస్తే మరి కేసీఆర్ ఎందుకు స్పందిస్తలేడు? వాస్తవానికి ఇక్కడ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ ఏం చేసినట్టు పెత్తనం ఎక్కువైంది. అవును, ఎందుకంటే ఓడిపోవడం కేటీఆర్ పెత్తనం ఎక్కువైంది బీఆర్ఎస్ పార్టీలో. ఎందుకు అంటే ఇప్పుడు ఇంతకు ముందు కేసీఆర్ మాటే వేదం. ఒకసారి ఆయన కన్ను ఇట్లా గట్టిగా చూస్తే కూడా భయపడే పరిస్థితి నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో, ఎప్పుడైతే వీళ్ళ మధ్యలో సమీక్ష జరిగిందో అప్పటి నుంచి కేసీఆర్ కొంచెం చాలా తక్కువ చూపు చూస్తా ఉన్నారు వీళ్ళు. ఎవరు? కేటీఆర్ వేరే వాళ్ళు. ఎందుకు అంటే ఎప్పుడైతే పార్టీ ఎందుకు ఓడిపోయిందో సమీక్ష జరిగినప్పుడు ఒక సంవత్సరం ముందు నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఈ పార్టీని కాపాడేవాడిని, నేను ముఖ్యమంత్రిలో ఉండేవాడిని, తర్వాత ఒక 35 మంది ఎమ్మెల్యేలు మారిస్తే ఖచ్చితంగా మళ్ళా అధికారంలోకి వచ్చాయని బూచిని చూపించేసి కేటీఆర్ ఏం చేస్తున్నట్టే ఆ పార్టీని మొత్తం ఆయన చేతిలో తీసుకోవడం జరిగింది. మరి ఈయన పార్టీని కాపాడేటోడైతే మరి ఈయనకే మెజార్టీ 60,000 మెజార్టీ తగ్గింది. అది అంటే ఈయనను కూడా మార్చాల్సిందే. వాస్తవానికి కూడా అంటే వీళ్ళ అభిప్రాయం అట్లా సమీక్షలు అట్లా చేసుకొని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే కవిత గారు ఫస్ట్ ఉద్యమ కాలం నుంచి ఉన్నారు. ఫస్ట్ మనం నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిర్రు, గెలిచిర్రు, సెకండ్ టైం ఓడిపోయారు, తర్వాత ఎమ్మెల్సీగా కూడా ఇచ్చిర్రు. అయితే ఎప్పుడు చూడు ప్రాధాన్యత లేదు. ఎంపీగా గెలవడం జరిగింది, ఒక తర్వాత రెండోసారి ఓడిపోతే ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. కానీ అదే ప్రాధాన్యత లేని ఎమ్మెల్సీ ఇచ్చిరా? మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఏదన్నా ఒక ఎంపీ గానో ఎమ్మెల్సీ గానో ఉండాలి, చట్టసభల్లో ఉండాలనే ఉద్దేశంతో ప్రాధాన్యత కల్పించి ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అయితే కవిత గారి ఉద్దేశం ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంఐఎన్టీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నిజంగా మంచి కీలక శాఖ. కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఇచ్చిండు. అయితే ప్రభుత్వంలో వీళ్ళు చురుకుగా ఉంటున్నారు, నాకేమో ప్రాధాన్యత లేదు, చట్టసభలో నామమాత్రంగా ఉంటున్నా, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు ఏమీ లేవు. వాస్తవానికి ఈమె కూడా ఇవ్వాల్సిండే కదా ఎమ్మెల్సీ అయినప్పుడు మంత్రి పదవి. ఆమె ఆలోచన అట్లా ఉన్నది, ఇవ్వాలా ఇవ్వద్దా అనేది ఆ పార్టీ చూసుకుంటుంది. వాస్తవం చెప్పాలంటే అయితే ఏం ఉద్దేశం ఉందంటే అక్కడ ముఖ్యమంత్రి కేటీఆర్ ఇక్కడ వచ్చేసి మంత్రి హరీష్ రావు మంత్రి, ఈమెకి ఇస్తే ప్రజలలో ఒక విమర్శ బలంగా ఏంటంటే అప్పటికే కుటుంబ పార్టీ అంటా ఉన్నారు, ఈమె కూడా ఇస్తే ఆయుధం దొరుకుతున్న ఉద్దేశంతో ఇవ్వలేదు. సరే, వాస్తవానికి ఫస్ట్ టర్మ్ కేటీఆర్ కి ఇచ్చారు. అవును, మరి సెకండ్ టర్మ్ ఇవ్వాలి. మరి సేమ్ ప్రాధాన్యత ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టినప్పుడు కవితారానికి ఎమ్మెల్సీ ఇచ్చానే మినిస్టర్ పదవి ఇవ్వాలి కదా. అంటే ఇది ఎప్పటి నుంచో ఈమె మనసులో రగులుతా ఉన్నది ఎప్పటి నుంచో రగులుతా ఉన్నది. సన్నిహితుల దగ్గర 2-3 సార్లు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర కూడా ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబంలో లేవనెత్తిన విషయం కూడా వాస్తవం ఇది. అయితే ఏంటంటే ఇప్పుడు కుటుంబ పార్టీ అంటారు అని ఇప్పటికే మన కుటుంబంలో 3 ఉన్నాయి. ఇప్పుడు సంతోష్ రావు కూడా ఎంపీ ఉన్నాడు, ఇక్కడ 4 + 5 రైతులు. ఆ ఉద్దేశంతో ఇవ్వలేదనే బూచి చూపించారు. కానీ ఇప్పుడు ఓడిపోయేసరికి ఏమైందంటే మళ్ళీ కేటీఆర్ ఈ పార్టీని మొత్తం చేతిలోకి తీసుకుంటుండు. తర్వాత నాకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు ఉండదు, నా ప్రాధాన్యత ఫస్ట్ నుంచి లేదు, 100% ఉండదు. తర్వాత కూడా నాకు ఈ పార్టీలో ప్రాధాన్యత ఉండదు. ఇంకొకటి ఏమైందంటే ఈ లిక్కర్ స్కామ్ లో నేను ఉండడానికి కూడా ఎవరైనా లీకేజ్ ఇచ్చిర్రా, తర్వాత నన్ను పట్టిస్తే ఈ ప్రాధాన్యత తగ్గించేసి నన్ను పక్కకు జరపడానికి అనే ఆలోచన కూడా ఉన్నది. అయితే చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాలతో ఆమె నిజంగా పెడపై ఈ రోజు పార్టీని లేఖల ద్వారా కేసీఆర్ లేఖల ద్వారా పూర్తి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించడం జరిగింది. కానీ ఇందులో లేఖ ఎవరు బయట పెట్టిర్రు, ఇది ఆలోచించాల్సిన అవసరం. అందుకే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ ఉండే వాళ్ళు దయ్యాలు. నిజం. ఈమె గతంలో కూడా లేఖలు రాసిందట, అవి ఎందుకు బయట పెట్టలే, ఈ లేఖను ఎందుకు బయట పెట్టిర్రు? అవును, ఇప్పుడు అందుకే చెప్తున్నా కదా, కవిత గారు ఒకటే విషయం అంటున్నారు, కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ ఉండే వాళ్ళు దయ్యాలు. వాస్తవానికి కేసీఆర్ చుట్టూ ఎవరు ఉంటారు? ఇప్పుడు కవిత ఏమన్నదంటే ఈ ఒక్కటే లేఖ కాదు, ఇంతకు ముందు కూడా చాలా లేఖలు రాసిన, అవి ఎందుకు బయట పెట్టలే, ఇప్పుడు ఎందుకు బయట స్టార్ట్ చేసి? అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటే లోకలు ఉన్నాయని మళ్ళీ ప్రతిపక్షాలకు ఆయుధం అవుతుందని, ఆ సందర్భం అంత అవసరం లేదని ఊరుకున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఏం చేశారంటే వాస్తవానికి కూడా ఇట్లా ఒక ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పటికే కొంచెము ఆ పార్టీ మీద విమర్శలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు ఏమో బీజేపీ వైపు చూస్తా ఉన్నాడని, ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తున్నాడు, పార్టీని హస్తగతం చేసుకోవడానికి మొత్తం పూర్తి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. చేసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నాడు, ఫామ్ హౌస్ కే పరిమితమైండు,
ఇంకొకటి అసెంబ్లీలో కూడా రావట్లేదు. ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాల్సిందే, ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిందే, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి, ఎండగట్టి ప్రభుత్వాన్ని పెట్టాలి. ప్రభుత్వానికి ఏమేమి హామీలు ఇచ్చారు మీరు ప్రజలకు, ఆ హామీలు ఎందుకు అమలు అవ్వట్లేదు, ఎప్పుడు అమలు చేస్తారని నిలదీయాలి. వస్తలేడు. ఒక నాయకుడిని ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు? మన ప్రజలందరికీ మాట్లాడే హక్కు ఉండదు కాబట్టి ఆ ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకొని చట్టసభలకు పంపిస్తారు. చట్టసభలకు పంపించినప్పుడు ఆ నాయకుడు ప్రజల యొక్క మనసులో ఏముంది, వాళ్ళ అవసరాలు ఏమున్నాయో వాళ్ళకు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా చట్టసభలో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైంది, ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించలేదు, అనారోగ్యానికి గురైండు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బలంగా కేటీఆర్ చేసి ఆ పార్టీని గ్రిప్లో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే కేసీఆర్ వల్లనే ఈ పార్టీ ఓడిపోయింది. నువ్వు నాకు ఒక సంవత్సరం ముందు ముఖ్యమంత్రికి అధికారం కట్టబెడితే ఒక 35 మంది ఎమ్మెల్యేలు మార్చుకొని నేను పార్టీని అధికారం తీసుకొచ్చేవాడిని. అయితే ఎందుకంటే వీళ్ళు సమీక్ష చేసుకున్నప్పుడు ఈ విషయం కొంత బయటకు వచ్చింది, ఒక 35 మంది ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఉండే. మళ్ళీ ఇంకొక విషయం ఇందులో వాస్తవానికి కూడా కేటీఆర్ గారు ఏం చేసినట్టు ఒక 30-32 మంది ఎమ్మెల్యేలను మార్చమని చెప్పిండట. ఎప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ల ముందే అయితేనే మనం అధికారంలోకి వస్తాం, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలని చెప్పిండట. అది పట్టించుకోలే కేసీఆర్, పట్టించుకోకపోవడంలో ఓడిపోయింది. ఇప్పుడు కేటీఆర్ కి ఆయుధం అయిపోయింది అది. అయితే మరి ఆయుధం అయింది కరెక్టే, మరి కవిత జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు రాలే? 5.5 నెలలు జైల్లో ఉన్నప్పుడు మరి ఒక్కసారి కూడా కేసీఆర్ ఎందుకు రాలేదు, జైలుకి వెళ్ళి పరామర్శించాలి అంటే జనాలలో ఉన్న డౌటు. అయితే కేసీఆరే కవితను దూరం పెడుతుండా అని జనాలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఈ విషయం మీద అయితే ఒక విషయం ఏంటంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, వాస్తవానికి కూడా తెలంగాణ ఉద్యమం నడిపిన వ్యక్తి, వాస్తవానికి కూడా తెలంగాణ పోరాటంలో కీలకంగా ఉన్న నాయకుడు. ఇది మనం అవునన్నా కాదన్నా మాత్రం వాస్తవం. ఇది ఇచ్చిన వారు ఎవరు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళు బీజేపీ పార్టీ అయినా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి మాత్రం కేసీఆర్. ఒక విషయం అంటే ముద్దటుండి పోరాడడం అంటే ప్రజలందరూ పోరాడి, ఉద్యోగులు పోరాడి, జేఏసీలు పెట్టారు, ప్రతి ఒక్క తెలంగాణ కోసం పోరాడారు. కానీ కేసీఆర్ ఎన్నడన్నా ఇప్పుడు విద్యార్థులు ఉద్యోగస్తులు ఎంతో మంది అమరులయ్యారు, వాళ్ళ పేరు ఎన్నడన్నా తలుసుకోవడం ఎందుకు? కరెక్ట్ క్వశ్చన్ లేవనిస్తున్నాం సజ్జన్. ఈ రోజు బీఆర్ఎస్ పతనానికి కేసీఆర్ యొక్క పేరు గౌరవం తగ్గడానికి కారణం ఏంటంటే నేనే తెలంగాణ తెచ్చిన అహంకారంతో ఈ 10 ఏళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళు చేసిన పథకాలన్నీ మర్చిపోయి ఈ ప్రభుత్వాన్ని కూలదోల్చి కాంగ్రెస్ కు ఓట్లేసి గెలిపించారంటే కారణం ఏంది చెప్పన్నా? ఒక్క విషయం, ఎప్పుడు గాని తెలంగాణ ప్రజలు అహంకారాన్ని, నియంతృత్వాన్ని క్షమించరు. ఇదే జరిగింది. అయితే వీళ్ళు ఏం చేసినట్టు ఉద్యమ కాలం వరకు కేసీఆర్ మంచోడేయుడు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో వాళ్ళ కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ మిగతా పోర్ట్ఫోలియోలో ఉన్న ఎమ్మెల్యేల మినిస్టర్లకు కూడా నామమాత్రం ఇచ్చారు తప్ప వాళ్ళది పోర్ట్ఫోలియో మీద ఏం ఆధిపత్యం లేదు, ఏ నిర్ణయాలు తీసుకునేది లేదు. అసలు మీకు ఒక విషయం తెలుసా, నామమాత్రము మంత్రులు జస్ట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఒక 16 మంది సపోజ్ చెప్తాను, ఈ రోజు 16 మంది మినిస్టర్లు ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళే మినిస్టర్లు ఉంటారు కదా, ఎవరికొవరికి అతికియాలి కదా, ఆ ఇచ్చి అన్ని పోర్ట్ఫోలియోని వీళ్ళ చేతిలో పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు రోబోటిక్ లాగా. ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యేలు ఉంటారు కొందరు, ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వాలి. వాళ్ళ నియోజకవర్గంలో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను మినిస్టర్ గారి దగ్గర కానీ ముఖ్యమంత్రి తీసుకుపోయి వాళ్ళకి ఫండ్ కావాలన్నా ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేసుకోవాలన్నా చర్చించుకునే అవకాశం ఉండాలి. అయితే ఎప్పుడు ముఖ్యమంత్రి అంటే అసలు వాళ్ళకు చాలా భయము, అసలు ఆయన కలవాలంటే భయం క్రియేట్ చేసారు. అట్లా క్రియేట్ చేసారు. కనుసూపు మేర కూడా కంచెలు ఇట్లా రమ్మంటేనే రావాలి, లేకపోతే ఎందుకు వచ్చినాను అంటే మళ్ళీ భయపడి వెళ్ళిపోయే పరిస్థితి. సంవత్సర కాలంలో ఒక్కసారి కలిసే పరిస్థితి కూడా ఎమ్మెల్యేలు. అసలు మినిస్టర్లు కూడా ఏదన్నా క్యాబినెట్ మీటింగ్ లో తప్ప వేరే విషయాలలో కూడా డైరెక్ట్ పోయి ఇట్లా సార్ అని చర్చ చేసే పరిస్థితి కూడా లేదు. అయితే ఇక్కడ ఏమైంది, ఏకఛత్రాధిపత్యం బీఆర్ఎస్ పార్టీలో నలుగురే. ఫస్ట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. అసలు కవిత పేరు ఊకే పాపం వాస్తవానికి కవిత గారి పేరు ఊకే తీశారు తప్ప కవిత గారి ప్రాముఖ్యత చాలా తక్కువ. ఈ ముగ్గురే. రాను ఏమైందంటే హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించారు. మళ్ళీ ఎవరు అయ్యారు, ఫస్ట్ కేసీఆర్ అయ్యారు, తర్వాత కేటీఆర్ అయ్యారు, ఇద్దరు అయ్యారు. ఈ ఇద్దరు తర్వాత ఏమైంది, మళ్ళీ
ఏకఛత్రాధిపత్యం వహిస్తూ కేటీఆర్ మొత్తం చేతిలో తీసుకున్నాడు. తీసేసుకున్నాడు ఆల్రెడీ. ఇంకొక విషయం తీసుకున్నాడు ఆయన ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం తీసేసుకున్నాడు. ఈ ప్రజలంతా గమనించారు. ఇంకొక విషయం ఏమిందంటే ఇందులో ఈటెల రాజేంద్ర గారు వాస్తవానికి కూడా పార్టీలో కీలక సభ్యుడు. అవును, ఆయన ఉద్యమ కాలం నాటు ఉన్నాడు. పార్టీకి వెన్నుదన్నుగా ఉండి, కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి, ఆర్థిక బలం కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా ఉద్యమంలో ఎవరైనా నిజంగా కేసులు ఎదుర్కొని జైళ్ళలో పోతే వారికి డబ్బులు పెట్టి బెయిల్ ఇప్పించడం నిజంగా కూడా వాస్తవానికి చాలా ముఖ్యుడు. ఆయన దూరం కొట్టిన రాజ్యాలు వీళ్ళ పార్టీ పతనం స్టార్ట్ అయింది. అబ్జర్వ్ చేయాలి, పతనం అనేది ఒక రోజు నుంచే కాదు, కొంత కాలానికి తెలుస్తా ఉంటది. ఈటెల రాజేందర్ ఒక్కనే కాదు కదా, అవును, ఇంతకుముందు చూసినాం మన రవీంద్ర నాయక్ అట్లా చెప్పుకుంటా పోతే సుమారుగా ఒక 30-40 మంది పేరు. సత్యనారాయణ, సంతోష్ రెడ్డి. ఇంకొక విషయం చెప్పన్నా, పార్టీని తల్లి తెలంగాణ పార్టీ ఆమె విజయశాంతి గారిని, అంతకుముందు మన టైగర్ నరేంద్ర, ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళందరి లిస్ట్ వస్తుంటుంది. నేను ఏం మాట్లాడుతున్నా అంటే, ఒక విషయం ఇక్కడ చర్చ ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా పాలించారు, ఏకఛత్రాధిపత్యం నియంత్ర పోకడలతో ఈ ప్రభుత్వాన్ని పాలించి ప్రభుత్వ నాయకులను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లను, ప్రజలను కూడా అదే విధంగా చూసిరు, బానిసలుగా చూసిరు. అసలు ఇంకొక విషయం చెప్పన్నా, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మా కనుసల్లో ఉండాలని చూసిరు. అసలు వీళ్ళు నియంత పోకడతో రాజులాగా ప్రవర్తించారు. వాళ్ళ పతనానికి ప్రారంభం. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు డల్లాస్ లో కూడా రజతోత్సవ సభ అనేది పెడుతురట. మరి ఈ రజతోత్సవ సభకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే లేరు, ఎమ్మెల్సీలు లేరు, అంటే మెయిన్ కీలక నాయకులు, రాష్ట్ర నాయకులు, మళ్ళీ కవిత గారు, వీళ్ళందరూ మరి పోయే అవకాశాలు ఉన్నాయా? ఏమో మరి ఇప్పుడు తెలుసా ఉంటది. డల్లాస్ పోతున్నారు ఇప్పుడు, ఆల్రెడీ కేటీఆర్ పోతున్నాడట. మొన్న వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది, ఒక 3 ప్రయాణం అయిపోతున్నారు ఎయిర్పోర్ట్ లో కనపడ. సజ్జన్, ఒక విషయం, ఒక్కసారి లుకలుకలు ప్రారంభమైన తర్వాత సర్దుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఒక రాజకీయ పార్టీలలో ఎట్లా ఉంటుందంటే, ఒక వ్యక్తి అంత ఈజీగా బయటికి రాడు. సాధ్యమైనంత వరకు సర్దుకపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి బయటకు వచ్చినాక మళ్ళీ నేను అదే పార్టీలో ఉంటా అంటే కూడా వేరే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉండదు. లాస్ట్ బెంచ్ కాదు. ఇంకొక విషయం చెప్తే గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలలో ఎట్లుంటదంటే, ఎప్పుడైతే అతని మీద అనుమానం స్టార్ట్ అవడమో లేకపోతే ఇతని వల్ల మనకి ఇబ్బంది ఉంటుందో, వాళ్ళు ఏంటంటే బయటికి పోయి న్యూస్ ఎంత అయింది అనుకుంటే ఉండు అని చెప్తారు తప్ప, ప్రాధాన్యత రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అంతే, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. మనం ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప అందులో నేను కొనసాగుతా అంటే వాళ్ళంతా అమాయకులు లేరు. అదే పాత పార్టీలో నాకు ఈ హోదాలో ఉండే, మీ పార్టీలోకి వచ్చినాక నాకు అదే హోదా ఇంట్లో కలిపి ఉండదు. అటువంటి అసలు ఎట్లా ఉంటది అది? ఒక విషయం చెప్పన్నా, ఇప్పుడు పార్టీలో 2 ముఖ్యమంత్రులు ఉండరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండరు. వర్కింగ్ ప్రెసిడెంట్ 10 మంది వీళ్ళు నిజంగానే పోస్టులు క్రియేట్ చేసుకోవచ్చు, పార్టీ కాబట్టి, సొంతం కాబట్టి. నిజంగా మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, 2 ఉప ముఖ్యమంత్రులు ఉండొచ్చు. పెట్టారు ఇప్పుడు, ఇంతకుముందు కూడా అటువంటి సందర్భాలు క్రియేట్ చేసి ఏంటంటే క్యాబినెట్ హోదా వస్తుంది, ఏంటంటే చెప్పుకోవడానికి ఏంటంటే బాగుంటది అంతే. అయితే వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నది కూడా ఏముంటది, ఉప ముఖ్యమంత్రి అంటే ఈయన లేకుంటే ఈయన బయట దేశాలకు ఎక్కడైనా అక్కడ నుంచి ఫోన్లో అయితే మాట్లాడతారు కదా. వీళ్ళ నిర్ణయాలు ఇచ్చేసి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టేసి వీళ్ళు నిర్ణయాలు తీసుకొని కీలకమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకుని చాలా తక్కువ నామ మాత్రంగా ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, వాస్తవానికి కూడా ఈ పార్టీలో మీరు ఒకటే అందరు ఒకటే చూస్తా ఉన్నారు. కవిత గారిని చూస్తా ఉన్నారు, కేసీఆర్ గారిని చూస్తా ఉన్నారు, కేటీఆర్ ను చూస్తా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్యలో ఈ సమస్య ఉందనుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో. అధికారంలోకి రావడానికి ఎన్నో ఎత్తుగడలు ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇంకొకటి, హరీష్ రావు కూడా ఇక్కడ ఏంటంటే, వీళ్ళు ఈ రాజకీయ పరిణామాలను సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఒకవేళ కేసీఆర్ లీడ్ తీసుకొని ఒక ఫోన్ చేసి, ఏందమ్మా కవితమ్మ ఇదంతా న్యూసెన్స్ ఏంది, ఎందుకు ఇట్లా ప్రెస్ మీట్లు పెడుతున్నాం అని చెప్పేసి కేసీఆర్ ఒక్క మాట చెప్తే ఇక సైలెంట్ ఉండదా? అంత ఈజీ కాదు సజ్జన్. రాజకీయాలలో కుటుంబంలో ఉన్న వాళ్ళు, వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రాజకీయాలకు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు కానీ అధికారంలో ఉండాలని కోరుకుంటారు తప్ప, ఎవరో తండ్రి చెప్తే కొడుకు ఇంటాడు, బిడ్డ ఇంటది అనేది మాత్రం ఇది మనం గత చరిత్రలో చూస్తే ఎక్కడా లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోరాదు, ఇక్కడ కర్ణాటకలో చూసినాము, దేవగౌడ కుటుంబం తండ్రి చెప్తే కొడుకునే పరిస్థితి ఉండదు. ఇక్కడ బాల్తాకరే ఇతర అన్నదమ్ముల మధ్యలో చూసినాము. ఇంకొక విషయం చెప్పన్నా, ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ గురువుని ఇచ్చిపెట్టేసి కేజ్రీవాల్ ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన మాటలు కూడా లెక్క చేయకుండా కేజ్రీవాల్ ముందరికి వెళ్ళిన 2 సంవత్సరాలనే ఇట్లా చెప్పుకుంటూ అఖిలేష్ యాదవ్ యూపీలో అఖిలేష్ యాదవ్ చూద్దాం. ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ ఒక్కడే వారసుడు. తండ్రి నిజంగా ములాయం సింగ్ యాదవ్ వాస్తవానికి కూడా యూపీలో బలమైన నాయకుడు, సామాజిక వర్గం కూడా బలమైన సామాజిక వర్గం.
ఆ కొడుకును కూడా తండ్రి తీసుకొచ్చిండు. వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ కు కేటీఆర్ ఎట్లా ఉంటుండో సేమ్ అట్లనే ఉండేది. ఒక పరిస్థితులల్లా తండ్రినే పక్కకు నెట్టేసి, ఇప్పుడు అక్కడ మన దగ్గర కూడా అయిపోయింది ఆల్రెడీ, సేమ్ తండ్రినే పక్కకు నెట్టేసి అఖిలేష్ యాదవ్ ఇప్పుడు ఆ యూపీలో కొనసాగుతున్నాడు. సేమ్ రాజకీయాలలో తండ్రి కొడుకు బిడ్డ అనే బంధాలు ఉండవు. అధికార దావంతో ఎంతటి వారైనా భార్యాభర్తలు గొడవ పడ్డ సందర్భాలు కూడా 7 సందర్భాలు, బలమైన సందర్భాలు భారతదేశంలో ఉన్నాయి. పెద్ద కుటుంబాల వల్ల అంటే నువ్వు అర్థం చేసుకో, ఎటువంటి బంధాలనైనా చీల్చేస్తుంది రాజకీయం అనేది, అధికారం అనేది. కావున ఒక విషయం ఏంటంటే మాత్రం ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సోషల్ మీడియాలో కవితకు మద్దతుగా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, ఉంటారు అభిమానులు ఎవరికైనా ఉంటారు. అంటే ఇంకో నా డౌట్ ఏంటంటే, ఈ కవితకు ఇంతగానం సపోర్ట్ సోషల్ మీడియాలో చేస్తున్నారంటే రాజకీయ ఉద్యోగాల కోసమా, మరి రాజకీయ భవిష్యత్తు కోసమా ఈ కవితకు సపోర్ట్ చేయడం? చాలా మంది సపోర్ట్ చేస్తారు బాగా. కొన్ని వేల మంది, లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే ఒక విషయం చెప్తారు, కవిత గారిని బాగా ఇష్టపడే వాళ్ళు జాగృతి నుంచి కూడా నిజంగా కవిత గారి తక్కువ పాత్ర ఏం కాదు. మనం చాలా స్ట్రాంగ్ ఉన్నది సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉన్నది, జాగృతిలో కూడా స్ట్రాంగ్ ఉన్నారు. ఇంకొకటి అంటే మంచిగా మాట్లాడే శక్తి ఉంది. నిజంగా కూడా అసలు భయపడే తత్వం లేదు కవిత గారికి. కేటీఆర్ అన్న కొన్ని సమయాలలో ఏదన్నా తీసుకొని మాట్లాడతారు, స్ట్రాంగ్. ఈమె మాత్రం అనర్గళంగా మాట్లాడగలుగుతారు. నిజంగా కూడా భయపడే తత్వం లేదు. నిజంగా అసలు స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పొచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే, మరి కేసీఆర్ వారసురాలు అంటే నిజంగా కేసీఆర్ కూతురు అంటే ఆ మాత్రం ఉంటదని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోసాలు కూడా అట్లనే చేస్తారు వీళ్ళు. మరి బాప్ ఏక్ నెంబర్ బేటా బేటీ 10 నెంబర్ అన్నట్టే ఉంటది వీళ్ళది కూడా. వెనకడికే బర్త్డేలు అమ్ముకున్న ఆయన, కలకడాలు ఎత్తుకపోయిన ఆయన, పండుకునోలే. అంటే ఇప్పుడు చరిత్ర చెప్తుంది కదా, మనం ఉన్నా లేకున్నా గానీ. బొంబాయి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చెప్పి కూడా అబద్ధం చెప్పడుగా. ఒకటి విమర్శలు చేసేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే, ఏదో ఒక విమర్శను బలంగా ప్రజలకు తీసుకుపోవాలి, ఇదైతే ప్రజలకు రిసీవ్ అవుతుంది, ఇదైతే తొందరగా ఇదైతే అన్న కాన్సెప్ట్ లో అది ఉండదాన్ని, అది ఎంతో కొంత ఉంటే దానికి 4 గంటలు కల్పించి చెప్పడం. ఆయన క్లాస్మేట్ ఒకటి విమర్శ అనేది చేయడం ఈజీ, అది నిరూపించడం అనేది కొంచెం కష్టము. వాస్తవానికి ప్రజలకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనం ఏం చేసినా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నిరూపణ అయింది, చింతమడకల చెట్టు కట్టేసి. ఒక విషయం అయితే, లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు కవిత గారిని జాగృతి నుంచి ఉద్యమ కాలం నుంచి సుమారుగా 20 సంవత్సరాల నుంచి వెనుక ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళకి ఏం ఆశ ఉంటుంది అంటే, అయ్యో మా నాయకురాలు మంచి ప్రాధాన్యత పోస్ట్ లో ఉంటే మాకు కూడా ఏమైనా రాజకీయంగా చిన్నదో అవకాశం వస్తుంది కదా. జాగృతిలో ఉన్న కీలక నాయకుల ఆలోచన కూడా అంతే. అక్క పార్టీ పెడితే మాకు కొన్ని పోస్టులు వస్తాయి, మేము కూడా కొంచెము ఆర్థికంగా బాగుపడతాం అన్న ఆలోచనతో కూడా చాలా మంది విపరీతంగా కష్టపడతారు. రాజకీయ నాయకులు, పెద్ద నాయకులు ఉండే చిన్న నాయకులు ఏదైనా ఆశించేది ఇదే. మా నాయకుడు పెద్దోడైతే మాకు కూడా ఎంతో కొంత ప్రాధాన్యత, చిన్న పోస్టులలో మాకేమన్నా ప్రాధాన్యత ఉంటుందని ఆశిస్తారు. వాళ్ళ ఆశలతోనే ఉంటారు.